హాయ్ అశ్విత, ఇప్పుడు వినిపిస్తుందా? తిన్నారా? నాకు వెయ్యొద్దు, ఆడుకో ఆడు. అక్కడ తిన్నాను అశ్విత. ఏం తిన్నారు మరి? లైవ్ పెడదామని పెడితే ఇగో వీడు సతాయిస్తున్నాడు. ఎగ్ కర్రీ అక్క. మరి నాకు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అవి పక్కన పెట్టేసి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. తిన్నారా? ఏం చేస్తున్నారు? పెద్దమ్మ అగో అక్కకి హాయ్ చెప్పు. అశ్విత అక్క హాయ్ అను. బాగున్నావా? అట్లా జరిగొద్దు. వస్తాను రా. అక్క వాళ్ళ ఇంటికి రమ్మంటుంది, మనం పోదామా? అశ్విత అక్క వాళ్ళ ఇంటికి పోదామా? పోదాం. చిన్న యాను నా బంగారు కొండ అంటుంది పెద్దమ్మ. థ్యాంక్ యూ పెద్దమ్మ అను. పెద్దమ్మ తిన్నదేమో అడుగు. ఇట్లు పెట్టాలి. ఇది ఏమంటుంది తెలియదు. ఉన్నది మాట్లాడు, పెద్దమ్మతో మాట్లాడు. హలో చెట్టు. హలో సెటు. హలో చెట్టు. గమ్మున కూర్చోవాలి. చెప్పు బిడ్డ. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. అట్లా ఇప్పుడు చెప్పాలి. ఏబిసిడీలు చెప్పు. అమ్మమ్మ ఏం చేస్తుంది అని అడుగుతుంది అశ్విత అక్క. ఏం చేస్తుంది అమ్మమ్మ? ఏం అశ్విత అక్క నువ్వు ఏం తిన్నావని అడుగు. అట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు. అట్లయితే వెళ్ళిపో, అట్లయితే వెళ్ళిపో. మళ్ళీ చెప్పు. మళ్ళా అశ్విత అక్క నువ్వేం తిన్నావని అడుగు. అట్లా చెయ్యొద్దు, బ్యాడ్ బాయ్ అంటే. అశ్విత అక్క నువ్వేం తిన్నావని అడుగు అక్కకి. ఏం తిన్నా? అట్లా చెయ్యొద్దు. ఇంత కుషాలి. అట్లయితే వెళ్ళిపో. మళ్ళీ నువ్వు లైవ్లో నుండి వెళ్ళిపో. మళ్ళీ నువ్వు లైవ్లో నుండి. అట్లా చెయ్యొద్దండి. దూరం నుంచి అనాలి. హాయ్ ఫ్రెండ్స్ అని దూరం నుంచి అనాలి బిడ్డ. అట్లయితే నువ్వు అనవడు, ఇక్కడ నుంచి అనాలి. అని ఇప్పుడు అను. ఇగో అను. అట్లా చెయ్యదు. ఇట్లా అనాలి. హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, తిన్నారా అనా. తిన్నారా, ఏం చేస్తున్నారు.
పప్పు కుట్టినరా నువ్వు అంటే ఏం తిన్నావు బెట్ట? అశ్వితక్క అడుగుతుంది. ఉంటుంది అశ్వితక్క. పప్పు పప్పు తిన్నావు కదా. వస్తలేదు. అరే వస్తలేదు బెట్ట, వచ్చింది. వచ్చి ఏం తిన్నావు చెప్పక్కకి. అట్లా చెయ్యొద్దు. నువ్వేం తిన్నావని అడుగు. అక్క నిన్ను ఏం తిన్నావని అడుగుతుంది. నువ్వేం తిన్నావు చెప్పు. అట్లా చెయ్యొద్దమ్మా. స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి మా ప్లీజ్ అను. డబల్ చేయండి ప్లీజ్ మామ. డబల్ చేయండి ప్లీజ్ మామ అంటున్నావా? నేను ఇది నేర్చుకుంటా. అక్కడ చూడు, నేను ఇది నేర్చుకుంటా. అక్కడ చూడు. అగో ఇక్కడ చూడు చిన్నయ్య. అగో అశ్వితకి ఏమంటుంది, మీ మమ్మీ పేరు చెప్పు చిన్నయ్య అని చెప్తుంది. మీ మమ్మీ పేరు ఏం పేరు నాన్న చెప్పు. అట్లా చెయ్యొద్దు. నువ్వు ఉంటావు ఉండ. చెప్పు. మీ మమ్మీ పేరు అంటే ఏం పేరు నాన్న చెప్పు. చెప్పు. ఆహా మీ మమ్మీ పేరు ఏం పేరు? సందక. సంధ్యక్క కాదు సంధ్య. సంధ్య. అత చెప్పాలి. సంధ్య. ప్లీజ్ మా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి. ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి. మానస యాదవ్ హాయ్ అండి. మానస యాదవ్ గారు ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి. నేను మాట్లాడతా. సరే మాట్లాడు మాట్లాడు మాట్లాడు. మాట్లాడు. హాయ్ మా. అత్త చెయ్యొద్దు, అత్త చెయ్యొద్దు. అట్లా చెయ్యొద్దు అంటే సైలెంట్గా ఉండాలి. అట్లయితే నేను ఇక్కడ ఉండనివ్వను. వెళ్ళిపోతావా మరి? బయట వెళ్ళి ఆడుకుంటావా? ఆడుకుంటావా? అయితే వెళ్ళిపో. నువ్వు అట్లా లైవ్లో అట్లా చేయొద్దు నాన్న. చిన్నయ్య నువ్వంటే ఒక సాంగ్ పాడబెట్ట, ఒక పాట పాడు. నువ్వు పాడు పాడు. అగో అశ్వితకి అడుగుతుంది, నిన్న ఒక పాట పాడమంటుంది బిడ్డ. ఒక పాట పాడమంటుంది. ఒకసారి ఒక పాట పాడు నువ్వు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. పాడిన చిన్నయ్య సాంగ్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే అయిపోయింది. ఇంకా నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాను అనాలి. సరే. అగో అశ్వితకి ఏమంటుంది, ఎవరి చుట్టూ తిరుగుతున్నావు చిన్నయ్య అంటుంది. నువ్వెవరి చుట్టూ అంటే తిరుగుతున్నావు? సరే కూర్చో, నేను వెనకాల జరుగుతా. చెప్పు, నువ్వంటే ఎవరి చుట్టూ తిరుగుతున్నావు? పెద్దమ్మ చుట్టా? సరే నువ్వు ఇక దీని పైన కూర్చుంది.
దొబ్బిన. డబ్బు ఇప్పుడు చెప్పు. అలా మామ నువ్వంటే ఎవరి చుట్టూ తిరుగుతున్నావు? బిడ్డమ్మ చెట్టు పెద్దమ్మ చుట్టూ తిరుగుతుందంట. ఏయ్, 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 ఏయ్. ఆగు. చాందిని డైలాగ్ అంట చెప్పు బిడ్డ. నువ్వు పెద్దమ్మ అంటుంది. నువ్వు చాందిని డైలాగ్ అంట చెప్పు. తాటి చెట్టు ఆ. చెప్పలేదా ఆ, అంత బాగున్నా ఉమ్, ఏమనుకుంటున్నావు ఉమ్, అంత బాగున్నా ఉమ్, ఉమ్. చెప్పనా చెప్పినా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. తాటి చెట్టు ఉమ్. చెప్పలేదా నువ్వేదా ఏమనుకుంటున్నావు ఆ, అంత బాగున్నా ఆ. అంత బాగున్నా మా ఓనర్నే కొడతావా? అంత మోహన్వా? నేను చెప్పు. అంత బాగున్నా ఉమ్, నేను అనుకుంటావా ఉమ్, అరే ఉమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకంట పెద్దమ్మ అంటే అంత ఇష్టం వచ్చినాయా? అశ్వితక్క అడుగుతుంది. ఇష్టమా? ఇష్టం ఉండదా చెప్పు. ఇష్టమా? చిన్నయ్య మానస యాదవ్ అడుగుతుంది. చిన్నయ్య ఒక సాంగ్ పాడు అని అడుగుతుంది. పాడు నాన్న. తిప్పుకుంటాను మ్మ్. తిప్పుకుంటాను మ్మ్. నన్ను చుట్టి తిట్టిడవా ఉమ్. పెరుగుతాను వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ చిన్నయ్య. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది కట్టినామియా వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి అని చెప్పు. ప్లీజ్ మా లైక్ చేయండి అని చెప్పు. ఓకే, ఇప్పుడు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి అని చెప్పు. డబుల్ కౌంట్ చేయండి పీచ్ మామా. పైస మామ ఓకే. అశ్విత అంటుంది నువ్వు గుడ్ బాయ్ చిన్నయ్య అంటుంది. నువ్వు గుడ్ బాయ్ వన్నా? గుడ్ బాయ్ గుడ్ Good బాయ్. bye. గుడ్ బాయ్ అంటే మరి ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కూర్చుంటారు. అట్లా చెయ్యరు. అట్లనే కూర్చోవాలి ఇప్పుడు నువ్వు గుడ్ బాయ్ అయితే. అబ్బో గుడ్ బాయ్. వెరీ గుడ్, వెరీ గుడ్ చిన్నయ్య. వెరీ గుడ్. ఇదాను గుడ్ బాయ్, గుడ్ బాయ్ చిన్నయ్య. వెరీ గుడ్. ఓకే అన్న. ఇంకా అన్న ఇగో అంతే. ఇగో ఒకసారి అంటారు మళ్ళీ మళ్ళీ అన్న. అన్న ప్లీజ్ మా స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి హైట్లో ఉండకండి మా, మాట్లాడండి. మాట్లాడండి నేను ఎట్లా చెప్తే ఎట్లా అంటావా? సరే. ఎక్కడికి? సరే. అదొద్దు లేదు ఇది ఇదో ఇడకొచ్చు. డబ్బు డబ్బే డబ్బులు చేయండి మామ నువ్వు దగ్గరికి వెళ్ళొద్దు. దగ్గరికి వెళ్తే కనిపించదు. ఇగో ఇట్రా నా పైన కూర్చుందిగా, నువ్వు మంచిగా కనిపిస్తావు చిన్నయ్య. ఇది కూర్చుంటా ఆడ కూర్చుంటే నువ్వు కనబడవు నాన్న. రమేష్ యాదవ్. పెద్దమ్మ వచ్చింది బిడ్డ. హలో చెప్పు. హాయ్ పెద్దమ్మ అని చెప్పు. హాయ్ పెద్దమ్మ హిందీ ఇస్తున్నారు చిన్నయ్య, చిన్నయ్య అశ్వితక్కని ఏమంటే చెప్పు నాన్న. అశ్వితక్కని ఏమంటే చెప్పు. పేరంటే చెప్పు. సంధి సంధి అక్క కాదు, అశ్వితక్క. అచ్చక ఆ. నీళ్ళు నీళ్ళు ఇగో లైక్ చేసిందంట పెద్దమ్మ. చేసామామా అంటుంది. తెస్తా. అలా మామ ఏం చేస్తున్నావు ఆకున్నారా ఏం చేస్తున్నారు లేక కట్టను మామ అందరూ ఎలా చేస్తున్నారు
ఇంకా అంటే చెప్పు చిన్నయ్య, అశ్వితక్క అడుగుతుంది. ఇంకేమన్నా ముచ్చట్లు అంటే చెప్పు. ఆ? ఇంకేమన్నా ముచ్చట్లు అంటే చెప్పు. ఒక రాజు ఉంటారు కదా. కథ చెప్తున్నావా? ఆ. ఓకే, వెరీ గుడ్. చెప్పు నాన్న, రాజు కథ చెప్పు. ఒక రాజు ఉంటారు కదా. అశ్వితక్కకి చెప్పు. ఒక ఉమ్. ఒక రాజు ఉంటారు కదా. మేమేం చెయ్యాలి? ఏం చెయ్యదు. లేదు. నేను వాటర్ తెస్తా, నువ్వు మాట్లాడు. ఫోన్ని డిస్టర్బ్ చేయొద్దు. సరే, నువ్వు దూరం కూర్చోబెట్ట. నువ్వు మాట్లాడు, నేను వాటర్ తెస్తాను. మాట్లాడు మాట్లాడు, కథ చెప్పు, రాజు కథ చెప్పు. రాజు ఉంటాడు. రాజా కదా. పెట్టిన మెల్లిగా మెల్లిగా దా. ఇప్పుడు చెప్పు, అశ్వితకి కథ చెప్తాను. ఒక రాజు ఉంటారు కదా. అయితే కుక్కలు ఎంబడి పడ్డారు. కుక్కలు ఎమ్మడబడ్డాయి. ఓకే, ఏం చెయ్యాలి? ఏం చెయ్యొద్దు. ఏం చెయ్యదు. ఇంకా కుక్కలు లేచి అక్కడ చెప్పు. అట్లా లేచి లేచి ఏమన్నారు బెట్ట? బో 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 అన్నాడు. కుక్కలు అన్నయ్యా? ఓకే, నాకు ఉన్నాయి. నీకన్నయ్యా? చుట్టూ వచ్చింది. ఇగో రక్తం కూడా వచ్చిందా? ఇగో అశ్వితకి చెప్పు, అల్క రక్తం వచ్చిందని చెప్పు. రక్తం వచ్చింది. ఇగో పంపించిందంట అక్కకి. ఇగో ఇంకా హైట్లో ఉండకండి మా, ప్లీజ్ లైక్ చేయండి. అయ్యో అంటుంది అక్క, నీకు రక్తం వచ్చిందంటే అయ్యో అంటుంది. పాపం చిన్నయ్య. చేతులు కట్టుకునే. చేతులు కట్టుకున్నావు బిడ్డ, నువ్వు గుడ్ బాయ్ కదా. ఇంకా ఇంకేమన్నా మాట్లాడు అక్క వాళ్ళతోటి. చోని పెద్దమ్మ ఎక్కడ పోయిందో అడుగు. చోని పెద్ద ఎక్కడ పోయింది? ఎక్కడ పోయినా అనాలి. ఎక్కడ పోయినో అట్లా. ఎక్కడ పోయినో ఇగో పెద్దమ్మ అంటుంది అరే అవునా అంటుంది. నీకంట కుక్కలకి వచ్చినాయి, బ్లడ్ వచ్చిందా? అందుకే పెద్దమ్మ అయ్యో అంటుంది. పాపం బ్లడ్ వచ్చింది. పాపం బ్లడ్ వచ్చింది. నీ బ్లడ్ అంట కనిపిస్తలేదంట చిన్నయ్య. నీకు కుక్క కరిస్తే బ్లడ్ వచ్చింది కదా, ఆ బ్లడ్ కనిపిస్తలేదంట అశ్వితక్కకి. ఇగో ఈడ చూపి. ఇగో 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 ఈడ ఆయ అయింది, ఆడొక వచ్చింది కదా బిడ్డ. కథల కరిచింది అనమాట కుక్క. సరే, కచ్చోడు కచ్చింది కానీ పెద్దమ్మ ఉందంటాగో. చోని పెద్దమ్మ ఉన్నా అంటుంది. కాదు, వాడు అట్లా కథ చెప్తుండనమాట. సైలెంట్ కూర్చోవచ్చున్నాయా. స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి మామ అని చెప్పు. చెప్పు ఏమై చెప్పు బిడ్డ, నువ్వు సైలెంట్గా కూర్చో. స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి మామ అని చెప్పు. సరే, అక్కడ
చెప్పు. నువ్వు దగ్గరికి వెళ్ళొద్దు నాన్న, ఇక్కడే కూర్చొని చెప్పాలి. సరే ఇద్దరం. నువ్వు కనిపిస్తలే అట్లా దగ్గరికి వెళ్ళు. నువ్వు కనిపిస్తలేవు నాన్న అట్లా దగ్గరికి వెళ్తే. వెనకాల జరుగు, నా పైన కూర్చుందిదా. సరే కూర్చోకపోతే కూర్చో, అక్కడే కూర్చో. నేను నీరు కూర్చుంటా. ఓకే ఇప్పుడు ఓకే. ఇది డబ్బు. హలో మామ, చేయండి ఉచ్చిపోయి లైక్ కొట్టండి అని చెప్పాలి. చెప్పు. చెప్ప. ఎందుకు? నేను అంటున్నా. నువ్వు అలిగినవా? ఎందుకమ్మా? నేను అనుకున్నా. సరే. ఉచ్చిపోతలేనే. ఎందుకు? నువ్వు అలిగినవా? అయిందక్క. లైట్ అయ్యొద్దు. అట్లా చెయ్యొద్దు. ఈరోజు చిన్నయ్య వెళ్ళలేడు. ఈరోజు సెకండ్ సాటర్డే కదా. చెయ్యొద్దు, లైట్ అయ్యొద్దు నాన్న. చిన్నయ్య ఎవరింటికైనా వస్తాడు, వాడికి కొత్త పాత అంటూ ఏమీ లేదు. చదవచ్చు. అశ్వితక్క వాళ్ళ ఇంటికంటే వెళ్తావా? వెళ్తావు. వస్తాడంట అశ్విత. సదా ఇస్తుండు. ఓకే. చిన్నయ్య లేడంట, స్కూల్కి పోయిందంట. చెప్పిన కొట్టను, నువ్వు సైలెంట్గా ఉండు చిన్నయ్య. నేను వద్దంటే నువ్వు ఒక్కడి వెంట వెళ్తావా? అశ్వితక్క వాళ్ళ ఇంటికంటే వెళ్తావా? వెళ్తావా? వస్తాడంట అశ్విత, తీసుకెళ్ళు. నేను ఇది అక్కడే.
నువ్వంటే ఎప్పుడు వెళ్తావు చిన్నయ్య? ఇప్పుడు వెళ్తా. ఇప్పుడే వెళ్తావా? ఇప్పుడు వెళ్తూ. అరే నువ్వు ఎందుకు చిన్నయ్యలో డిస్టర్బ్ చేస్తావు? నువ్వు కనిపిస్తలేవాడా? మమ్మీ ఇంటికి అట్టే చేస్తాను. ఓ బాక్సింగ్ కాంపిటీషన్కి వెళ్ళిలా? ఓకే ఓకే. ఓకే ఓకే. తాత సాష్పేట వెళ్తాడు కదా బిడ్డ, అప్పుడు అంటే నువ్వు తాత ఎంబడి అంటే వెళ్ళు, అశ్విత్ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడంట. ఓకేనా? ఓకే అక్క వస్తా అని చెప్పు. వస్తా. నువ్వు దూరం ఉంటే కనిపిస్తావు చిన్నయ్య, నువ్వు అట్లా దగ్గరికి వెళ్తే కనిపించవు. సరే సైలెంట్ కూర్చో, గమన కూర్చోవాలి. ఓకే చిన్నయ్య అంటుంది అశ్విత్ అక్క. నువ్వు గమ్మున కూర్చో. నిన్ను పెద్దమ్మ ఒక దగ్గర చక్కగా కూర్చోరా అని చెప్తుంది, లేకపోతే దెబ్బలు కొడుతుందంట. మరి కొట్టనా? కొట్టినా సరే అంట కానీ కూర్చోడంట. అట్లా చెయ్యొద్దు చిన్నయ్య. సరే సరే కూర్చో. అదే అగో నువ్వు వంట ఒక దగ్గర ఉంటే నా కొడుకు ఎందుకైతే వంట అట్లా అంటుంది పెద్దమ్మ. లేడు డాడీ, బయటికి వెళ్ళిండు. కింద కూర్చొచ్చినాయి ఒక దగ్గర. పట్టుకోవద్దు, కూర్చోవాలి సైలెంట్గా. ఇప్పుడు చూడు పెద్దమ్మ వాళ్ళు వస్తారు, నేను మళ్ళీ కొట్టేస్తారు, అందుకే నువ్వు గమ్మున కూర్చోవాలి. సరేనా? సరేనా? అక్క వాళ్ళు చెయ్యి చూపించనికి రాదు, వాళ్ళు ఓన్లీ మాట్లాడతారు, చాట్ చేస్తారు అంతే, వాళ్ళు మనకు కనిపించరు. సరేనా? అట్లా పెట్టడానికి రాదు వాళ్ళకంటే. చిన్నయ్య సరే చిన్నయ్య, నిన్ను డాన్స్ చేయమంటుంది అశ్విత్ అక్క, చేస్తావా? లో పెట్టచ్చే, నేను ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఈడికి వచ్చి చూపి, ఎంటారా చూపి. ఏమైంది? అయ్యో పుచ్చుకుందక్క అని చెప్పు. చేయి డాన్స్ అంటూ చేయి. ఓకే ఓకే చాలు, ఇంకా కూర్చో. చాలు చాలు, ఇంకా మళ్ళీ అదో సాంగ్ అంట పాడు. అశ్విత్ అక్క చెప్తుంది, సాంగ్ అంట పాడు.
మళ్ళీ కూడా సాంగ్ పాడమంటుంది బిడ్డ. చిన్నయ్య మళ్ళీ అశ్వితక్క సాంగ్ పాడమంటుంది. దూరం కూర్చుంటా. అశ్వితక్క నీకు సారీ అంటుంది బిడ్డ. ఎందుకు అడుగు? ఎందుకు సారీ ఎందుకు అక్క అనాలి. నేను దూరం కూర్చుంటా. నువ్వు చేప చేప కూర్చో. చేప. సరే కూర్చో. చిన్నయ్య నీకు మనసు వచ్చా? వచ్చు. చెప్పు బిడ్డ. జనవరి ఫిబ్రవరి అని చెప్పు. జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ జూన్ మే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నీకు దెబ్బ తాకింది కదా బిడ్డ. ఇప్పుడు దగ్గర డాన్స్ చేయడం, అందుకే అశ్వితంగా నీకు సారీ చెప్తుంది. పర్లేదక్క అని చెప్పాలి. పర్లేదక్క అను. అట్లా చెయ్యొద్దు చిన్నయ్య. పర్లేదక్క అనాలి. ఫోన్ తీసినావంటే దెబ్బలు పడతాయి. ఇంకా ఏంటక్క విశేషాలు అని చెప్పు. ఇంకా ఏమైనా చెప్పండి అక్క విశేషాలు. ఓకే చిన్నయ్య అంటుంది అశ్వితక్క. తీయొద్దు. మంచి వచ్చింది. నేను మంచి వచ్చింది. చిన్నయ్య లేడు. అశ్విత ఇప్పుడు వెళ్ళిపోయినాడు. ఎటు పోయిండేమో. మంచి నువ్వు లేవని చెప్పిన. అవును లేడు ఇప్పుడు చిన్నయ్య. ఈడు అస్సలకి లేడు. చిన్నయ్య గుడికి పోయినంట. అశ్విత ఇక్కడ లేడంట. యాడ్ అవుతలేదు. ఇప్పుడు చిన్నయ్య వచ్చంట. అట్లా అనొద్దు. బ్యాడ్ వర్డ్స్ మాట్లాడొద్దు. అనొద్దు అట్లా. ఏమో నిన్న కొంచెం సీరియస్గా మాట్లాడినాం కదా మనము. వెళ్ళిపోయినట్టున్నారు దడుచుకొని. చిన్నయ్య నువ్వు అబద్ధాలు చెప్తున్నావంట. అన్ని బ్యాడ్ వర్డ్సే మాట్లాడుతున్నావంట. నువ్వు బ్యాడ్ బాయ్ అంట కాదా? గుడ్ బాయ్ అన్నా. ఓకే అట్లయితే సైలెంట్ ఉండాలి మరి. ఇట్లా అల్లరి అల్లరి చెయ్యొద్దు. అట్లా సైలెంట్ ఉండాలి. ఓకేనా? సైలెంట్ ఉన్నా. ఓకే సైలెంట్ ఉండాలి. గుడ్ బాయ్ అవుతావు అప్పుడు. నువ్వు ఇక్కడే ఉన్నావుగా అంటుంది. ఇందాక గుడికి వెళ్ళిందని చెప్పినావు కదా బిడ్డ. మరి ఇక్కడే ఉన్నావు కదా చిన్నయ్య. నువ్వు కనిపిస్తున్నావు కదా అంటుంది అశ్వితక్క. కొత్తగా అన్న అని చెప్పు. కొత్తగా అన్నాడు చిన్నయ్య. కొత్తగా
నేను కూడుకుంటున్నా. సరే వెళ్ళిపో. గుడికి వెళ్తావా? ఓకే వెళ్ళు. కట్టు. చిన్నయ్య గుడికి వెళ్తుండంట. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అశ్వితక్క బాయ్ అని చెప్పు. సరే వెళ్ళు. నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళిరా. ప్రాంచిపోయి వెళ్తుండంట. ఇప్పుడు అతను గుడికి వెళ్తుండంట. వెళ్ళినావా? ఓకే ఓకే. బట్ట పెట్టుకొచ్చాను. ఏమన్నా ఒకటే గుడికి వెళ్ళి ఏమనేసి వచ్చినావు? బట్ట పెట్టుకున్నా. బొట్టు పెట్టుకున్నావా? ఇంకా బట్ట పెట్టుకున్నా. ఓకే. పోయేసి వచ్చిండు. పోయేసి వచ్చినావా? పోయేసి వచ్చిండంట. హాల్లోకి వెళ్ళి జై శ్రీరామ్ అనేసి వచ్చిండు. అయిపోయింది. అయిపోయింది. జై శ్రీరామ్ అంటే అయిపోయా. గుడికి వెళ్ళి వచ్చేసినట్టే కదా. బట్ట పెట్టుకున్నా. బొట్టు పెట్టుకుంటే అయిపోయింది. ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చినట్టే. మేమేం చెయ్యాలి? మేమేం చెయ్యాలి? ఏం చెయ్యొద్దు. మేమేం చెయ్యాలి చెప్పు. అట్లా చెయ్యొద్దు. ఇంకా సైలెంట్గా కూర్చోవాలి. మళ్ళీ అవునా అంటుంది అశ్వితక్క. అవును అని చెప్పాలి. ఆడ కూర్చోనికి రాదు చిన్నయ్య. ఇగో పెద్దమ్మ ఏమని చెప్తుంది చెప్పాలనా? పాట పాడమంటుంది నిన్ను. హలో, ఈడికి వచ్చి పాడు. తిప్పుకుంటాను 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 తిప్పుకుంటాను. ఎన్నిసార్లు తిప్పుకుంటుందిరా? నన్ను నేర్చుకుంటావా? మళ్ళీ పాడు. మళ్ళీ పాట పాడు బిడ్డ. చిన్నయ్య ఇట్లా పాడు. తిప్పుకుంటా పాడు నువ్వు. పాడు. నేను క్లాప్స్ కొడతాను. నువ్వు సాంగ్ పాడినాక నేను క్లాప్స్ కొడతా. పాడు. తిప్పుకుంటాను తిప్పుకుంటాను. క్లాప్స్ కట్టు. నువ్వు కట్టు. కొట్టిన. తిప్పుకుంటాను కట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పెట్టే అన్న నేను నువ్వు పాడినావు కదా, పాడిన పెద్దమ్మ అని చెప్పు. పాడిన పెద్దమ్మ. నువ్వు పాడు. ఎవరు? నువ్వు పాడు. తిప్పుకుంటాను తిప్పుకుంటాను చుట్టూ తిప్పుకుంటాను. పాడిన. పాడిండి అయిపోయింది. నన్ను పాడు. నన్ను పాడు. నువ్వు పాడు చిన్న. ఇక్కడ కూర్చో. సరే ఇక్కడ కూర్చో. సరే ఇక్కడ కూర్చో. అంతే.